సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. అందరికీ నమస్కారం. మనము జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు మన తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు మనం మహబూబ్నగర్ జిల్లాలో మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఈ మోటార్ యాక్సిడెంట్ కాంపెన్సేషన్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు మరియు మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ ఉన్నటువంటి కేసులు మరియు క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు కూడా రాజీ కుదుర్చడం జరుగుతుంది. మనం లాస్ట్ టైం కూడా 14,000 చేంజ్ కేసులు కాంప్రమైజ్ చేయడం జరిగింది. ఈసారి ఇంకా అవి కూడా దాటాలి, 15,000 కంటే ఎక్కువ చేయాలని చెప్పి అందరికీ కోరడం జరిగింది. దీనికి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన అడ్వకేట్స్ కానీ అందరూ చాలా సహకారం అందించారు. అదేవిధంగా బ్యాంక్ మేనేజర్స్ కూడా అందరూ కూడా ముందుకు వచ్చారు. మేము లీగల్ సర్వీసెస్ సెక్రటరీ గారు కూడా అన్ని కంటిన్యూగా మీటింగ్లు పెట్టి ఎక్కువ కేసులు అయ్యేలాగా చొరవ తీసుకోవడం, ఈరోజు కంపల్సరీ 15,000 దాటాలని చెప్పి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే దీంట్లో కాంప్రమైజ్ అయితే అప్పీల్ అనేది ఉండదు, లిటిగేషన్ అనేది ఇక్కడనే ఎండ్ అవుతుంది. అదేవిధంగా కోర్ట్ ఫీ కూడా వాపస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిసారి కూడా మన మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్, రంగారెడ్డి అక్కడ ట్విన్ సిటీస్ కాకుండా నెక్స్ట్ ప్లేస్లో మనం మహబూబ్నగరే రావడం జరుగుతుంది లోక్ అదాలత్ డిస్పోజల్లో. దానికి ముఖ్య కారణం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం మరియు అడ్వకేట్స్ అందరి సహకారంతో మనము చాలా కేసులు డిస్పోజ్ చేయడం జరుగుతుంది. మీకు ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఈ లోక్ అదాలత్తో సెటిల్మెంట్ ఒకసారి అయితే దాని మీద అప్పీల్ ఉండదు, కాబట్టి లిటిగేషన్ అనేది అక్కడనే ఎండ్ అయిపోతుంది. మరి కోర్ట్ ఫీ కూడా రిఫండ్ చేయబడుతుంది. కానీ చాలామంది కూడా అది ఉపయోగించుకోవడం లేదు. కోర్ట్ ఫీ రిఫండ్ గురించి మర్చిపోతున్నారు, మ్యాటర్ సెటిల్ అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతున్నారు. అది కూడా ఉపయోగించుకోవాలి. దానికి అడ్వకేట్స్ కూడా కొంచెం లిటిగెంట్స్కు ఎంకరేజ్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎక్కువ కేసులు డిస్పోజ్ కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మన లా స్టూడెంట్స్ కూడా చాలామంది వచ్చినట్టున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్క ఆఫీసర్తో, జ్యుడిషియల్ ఆఫీసర్స్, జడ్జెస్ అందరితో కూడా మీరు ఇంటరాక్ట్ అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అది కూడా క్లారిఫై చేస్తారు. కాబట్టి మీకు ఇది ఒక మంచి అవకాశం, ఇది ఆఫీసర్స్తో మీరు ఇంటరాక్ట్ కావడానికి. ఎందుకంటే సపరేట్గా మేము కలవాలంటే అందరూ కూడా ఎవరు ఈజీలో వాళ్ళు ఉంటారు. జడ్జెస్ అందరూ రోజు బెంచెస్ అది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మీకు కొంచెం అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. మీరు వచ్చినందుకు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ అడ్వకేట్స్ కానీ బ్యాంక్ మేనేజర్స్ అందరూ కూడా చాలా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీ అడ్వకేట్స్ కూడా ఈసారి చాలా కేసులు చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. మీరు కూడా నెక్స్ట్ టైంకు పిఎల్బీస్లోనూ అట్లా రావాలా, స్టూడెంట్స్ అందరూ కూడా మీరు మ్యాటర్ సెటిల్ చేసే విధంగా మీరు తయారు కావాలని చెప్పి కోరుకుంటున్నాను.